సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 81వ సర్గ దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వ రోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగతులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపుతున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుహకము ఎక్కువ అయింది. ఆపండి, నేను రాజును కాను అని గట్టిగా అరిచాడు. అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు. శత్రుఘ్న, చూచావా కైక వలన ఎంతటి అనర్థము వాటిల్లిందో? మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను అని రోదిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వశిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేశాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారిని, అమాత్యులను, పురప్రముఖులను, గణాధ్యక్షులను సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. తరువాత వశిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకుని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు శత్రుఘ్ను సమేతంగా వచ్చి సభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియజేశారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 81వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 82వ సర్గ. రాజసభలో వశిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు, సామంతులు, పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు. రాకుమారా, నీకు జయము కలుగుగాక. ఇప్పటివరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచు ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి ఓ భరత, నీ తండ్రి, నీ అన్న నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు అని పలికాడు వశిష్ఠుడు. అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. కులగురువులు వశిష్ఠులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్ద కుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు.
ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంతకన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకు వంశమునకు కళంకము తీసుకురాలేను. నా తల్లి చేసిన పాపకార్యములో నేను పాలు పంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నా నిర్ణయము అని పలికాడు భరతుడు. భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేశారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు. మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒకవేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్ళుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా, నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి అని అన్నాడు. భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథము సిద్ధము చేశాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేశారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 82వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 83వ సర్గ. మరునాడు ఉదయము భరతుడు నిద్రలేచాడు. ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించాడు. తన రథమెక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు. భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, 1,00,000 మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయి, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులు కూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఇప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనుక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు. వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడక్కడ ఆగాడు. అమాత్యులను, పురోహితులను, సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు: ఈ రాత్రికి మనము ఈ గంగానది తీరములో విడిది చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతర్పణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానది తీరమున విడిది చేశారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 83వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 84వ సర్గ. గంగానది తీరమున ఉన్న శృంగబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు. మీరంతా చూచి ఉంటారు. గంగానది తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్య నుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా? లేక మనలనందరినీ చంపుతాడా?
రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా? రాముడు మనకు రాజే కాదు, మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము. అందుకని మీరందరూ ఆయుధములను చేతబట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మన సేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు 500 పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో 100 సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరేవాడైతే అతనిని వెళ్ళనిద్దాము, లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి అని పలికాడు. తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తి కొద్దీ కానుకలు తీసుకుని గుహుడు భరతుని వద్దకు వెళ్ళాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు. మహారాజా, గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిథ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. సుమంత్ర, వెంటనే గుహుని నా వద్దకు తీసుకుని రా అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకుని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. ఈ శృంగబేర పురమునకు నేను రాజును. నా పేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీకోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకుని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి అని అన్నాడు గుహుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 84వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 85వ సర్గ. గుహుని మాటలను విన్న భరతుడు గుహునితో ఇలా అన్నాడు. నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసినది. మేము అశేష సేనావాహినితో వచ్చాము. మా అందరికీ ఆతిథ్యము ఇవ్వవలెనని నీ కోరిక బహు ప్రశంసనీయము. ఈ ప్రాంతమంతయు చాలా దుర్గమంగా ఉంది. మేము భరద్వాజుని ఆశ్రమమునకు పోవలెను. దానికి మంచి మార్గము చూపగలవా అని అడిగాడు. ఆ మాటలు విన్న గుహుడు, మహారాజా, మేము నీకు దాసులము. నేను మా వాళ్లు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు. కాని ఒక్క సందేహము. తమరు రాముని వద్దకు వెళ్ళుచున్నట్టు కనపడుతూ ఉంది. మీరు రామునికి అపకారము చేయడానికి వెళుతున్నారా అని సందేహముగా ఉన్నది. నా సందేహమును తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను అని వినయంగా అసలు విషయం బయటపెట్టాడు గుహుడు. నీవు రామునికి మిత్రుడవు కాబట్టి నాకు మిత్రుడవే. ఓ మిత్రమా, రాముడు నాకు అన్న, నా తండ్రితో సమానుడు. ఆయనకు అపకారము తలపెట్టే దుర్బుద్ధి నాకు కలలో కూడా కలగకుండుగాక. నేను నిజం చెబుతున్నాను. నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయవలెనని అనుకుంటున్నాను. అంతేకాని రామునికి అపకారము చేయుటకు కాదు అని అన్నాడు గుహుడు. ఆ మాటలకు గుహుడు పరమానంద భరితుడయ్యాడు. ఓ మహారాజా, నీకు శ్రమ లేకుండా రాజ్యము లభించింది.
కాని దానిని నీవు రాముని కొరకు త్యాగం చేస్తున్నావు. నీ వంటి త్యాగధనుడు లోకంలో పుట్టబోడు. అడవులలో కష్టములు పడుతున్న రాముని తిరిగి అయోధ్యకు తీసుకుని వెళ్లవలెనని కోరుకుంటున్న నీ కీర్తి ముల్లోకములలో వ్యాపిస్తుంది. నీకు జయమగుగాక అని గుహుడు భరతుని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతలో చీకటి పడింది. భరతుడు, శత్రుఘ్నుడు తమ తమ శయ్యలమీద పడుకున్నారు. భరతునికి నిద్రపట్టలేదు. రాముడు ఎక్కడ ఉన్నాడో, ఎన్ని కష్టములు పడుతున్నాడో అని శోకిస్తున్నాడు. భరతుని శోకము ఒక పర్వతము మాదిరి వ్యాపించింది. భరతుని ఆలోచనలు ఆ పర్వతశలల మాదిరి ఉన్నాయి. భరతుని నిట్టూర్పులే ఆ పర్వతములో నిక్షిప్తమైన ధాతువులు మాదిరి ఉన్నాయి. భరతుని దైన్యమే ఆ పర్వతము మీది వృక్షములు మాదిరి కనపడుతున్నాయి. భరతుని శోకములో ముంచిన మోహము ఆ పర్వతము మీది. జంతువులు, భరతునికి కలిగిన మనస్తాపము ఆ పర్వత శిఖరములు. భరతునికి కలిగిన సంతాపము ఆ పర్వతము మీది ఓషధులు. ఆ ప్రకారంగా భరతుడు కొండంత దుఃఖమును మనసులో దాచుకొని బాధపడుతున్నాడు. ఆ రాత్రంతా మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రి గడిపాడు భరతుడు. ఇదంతా చూస్తున్నాడు గుహుడు. భరతుని తన మూదుమధురమైన మాటలతో ఓదార్చాడు గుహుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 85వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 86వ సర్గ. ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. ఓ మహారాజా, రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు. ఆ సమయంలో నేను లక్ష్మణునితో, లక్ష్మణా, నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేశారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపద రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా, మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేల్కొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్ళి నిద్రించు. మిత్రమా లక్ష్మణ, నాకు రాముని కంటే ప్రియమైన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకు రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేతబూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు అని అన్నాను. నా మాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. మిత్రమా, నాతోపాటు రాజభోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్య మీద నిద్ర ఎలా పడుతుంది? అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించవలసిన రాముడు గడ్డిమీద పడుకొని ఉన్నాడు. ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే ఆ యాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతో కాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్య కూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని రాముని వదిలి కౌసల్య జీవించలేదు.
రాముని రాజ్యాభిషిక్తుని చేయలేకపోగా అరణ్యములకు పంపిన దుహకంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేత సంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ 14 సంవత్సరముల వనవాసము పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము అని లక్ష్మణుడు ఆ రాత్రి పపరి విధములుగా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు. మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మరిపాలు పూసుకుని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటి వెళ్లిపోయారు అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 86వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 87వ సర్గ. గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. రాముని వనవాసము, తండ్రిమరణము, లక్ష్మణుని వాక్కులు అతని మనసును కలచివేశాయి. ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కింద పడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కన ఉన్న శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. శయ్యమీద పడుకోబెట్టాడు. ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర, కైక పరుగున అక్కడకు వచ్చారు. కౌపల్య స్పృహ తప్పిన భరతుని చూచి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. నాయనా భరత, ఇక్ష్వాకు వంశమునకు నీవే దిక్కు. నీకేమైంది? ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా? రామలక్ష్మణులు అడవులకు వెళ్లారు. ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో తెలియదు. మహారాజుగారు పరమపదించారు. నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. మాకు రక్షకుడవు. నిన్ను చూచుకొని మేమందరము ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా భరత, రామలక్ష్మణుల గురించిగాని సీత గురించిగాని ఏమైనా దుర్వార్త తెలిసినదా? చెప్పు భరత. ఏం జరిగింది? మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని రోదిస్తూ ఉంది కౌసల్య. పరిచారికలు భరతునికి పరిచర్యలు చేశారు. ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుని చూచి ఇలా అన్నాడు. మిత్రమా, ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ నిద్రించారు? ఏమి ఆహారము తీసుకున్నారు? వివరంగా చెప్పు అని అడిగాడు. భరతుడు ఆరోగ్యంగా ఉండటం చూచి గుహుడు సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు. రాకుమారా, ఆ రోజు రాత్రి నేను ఎన్నో రకములైన ఆహార పదార్థములను రాముని కొరకు తీసుకుని వచ్చాను. కాని రాముడు వాటిని ముట్టలేదు. వెనుకకు తీసుకుని వెళ్లమన్నాడు. ఆ రోజు రాత్రి రాముడు కేవలము నీటిని ఆహారంగా తీసుకున్నాడు. రామునితో పాటు సీత, లక్ష్మణుడు కూడా జలమునే ఆహారంగా తీసుకున్నారు. తర్వాత లక్ష్మణుడు రామునికి, సీతకు శయ్యలను ఏర్పాటు చేశాడు. రాముడు, సీత ఆ శయ్యల మీద శయనించారు. లక్ష్మణుడు వారి పాదముల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఆ రాత్రి రాముడు, సీత ఇదుగో ఈ ఇంగుది వృక్షము కిందనే శయనించారు. వారు శయనించిన గడ్డి శయ్యలను నేను భద్రపరిచాను. లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనుస్సును చేతబూని కునుకు లేకుండా కాపలా కాశాడు. నేను కూడా నా వారితో కూడా పరిసర ప్రాంతములలో ఉండి రామునికి ఏ ఆపద రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 87వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 88వ సర్గ. గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు. అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుది వృక్షము దగ్గరకు వెళ్లారు. రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యను చూచారు. భరతుడు తన తల్లులను చూచి, అమ్మా, రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా. చూడమ్మా, రామునికి ఎంత దుర్గతి పట్టిందో. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాచబిడ్డ. రాచ మర్యాదలు, రాజభోగములు అనుభవించాడు. కాని ఈనాడు నేలమీద గడ్డి పరుచుకొని పడుకుంటున్నాడు. ప్రతిరోజూ హంసతులికా తల్పముల మీద శయనించిన రాముడు కటిక నేలమీద ఎలా పడుకుంటున్నాడో కదా. రాజప్రాసాదములలో నివసించిన రాముడు కొండగుహలలో, పర్ణశాలలో ఎలా ఉంటాడో కదా. ప్రతిరోజూ మంగళవాద్య ఘోషలతో వంది మాగధుల కైవారములతో నిద్రలేచే రాముడు ఈనాడు క్రూరమృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా లేదు. అందరూ ఇది నిజం కాదు అని అంటారు. నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంది. కాని ఇది అంతా యథార్థము అని తెలిసిన నాడు మనస్సు తల్లడిల్లిపోతూ ఉంది. అంతా కాలమహిమ అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే రాజాధిరాజుల కంటే, వారి బలపతాపముల కంటే కాలము బలవత్తరమైనది అనుట యథార్థము. రాముడు సరే తండ్రి మాట ప్రకారము అరణ్యములలో కష్టములు పడుతున్నాడు. మరి జనకరాజపుత్రి సీత కూడా రామునితోపాటు కష్టములు అనుభవిస్తూ ఉంది కదా. దీనికి ఏమను కొనవలెను? అంతా విధివిలాసము అనుకోవడం తప్ప. అమ్మా, చూడండమ్మా, రాముడు సీత పడుకొన్న ఈ గడ్డి శయ్య. ఈ శయ్యల మీద బంగారు ఆభరణముల చిహ్నములు కనపడుతూ ఉన్నాయి. సీత ఈ శయ్య మీద తన ఆభరణములతోనే శయనించినట్టు ఉంది. సీత మహాపతివ్రత. భర్తతో పాటు ఉంటే కష్టములు కూడా ఆమెకు సుఖముల మాదిరి కనపడుతున్నట్టు ఉంది. అయినా నేను అనుకున్నట్టు ఇందులో విధి విలాసము ఏమున్నది? నాకోసరము నా తల్లి చేసిన ఘాతుకము తప్ప. నేనే లేకపోతే నా తల్లి ఇంతటి ఘోరమునకు ఒడికట్టదు కదా. దీనికంతటికీ నేనే కారణము. నా వలననే రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యముల పాలయ్యారు. నా తండ్రి దశరథుడు అకాల మరణం చెందాడు. రాముడు ఇక్ష్వాకు వంశపు రాజు అయి ఉండి కూడా తన రాజ్యమును, సుఖములను త్యజించి నేడు ఇలా కటిక నేలమీద నిద్రిస్తున్నాడు. రాముని అరణ్యములకు అనుసరించిన సీత, లక్ష్మణులు అదృష్టవంతులు. నేనే అదృష్టహీనుడను. రాముని విడిచి జీవచ్ఛవము మాదిరి బతుకుతున్నాను. లేకపోతే రాజు కావలసిన రాముడు అరణ్యములకు పోవడం ఏమిటి? మహారాజు మరణించడం ఏమిటి? ఈ రాజ్యభారము నా పాలబడటం ఏమిటి? నేను దిక్కుతోచకుండా ఈ అరణ్యములలో తిరగడం ఏమిటి? అయినా రామునికి రాజ్యము, నాకు అరణ్యము సముచితమే. రాముడు అరణ్యములలో ఉన్న రాజే. నేను అయోధ్యలో ఉన్న అడవులలో ఉన్నట్టే. అందుకని నేను కూడా నారుచీరలు ధరించి ఈ అడవిలోనే ఉంటాను. నాతో పాటు శత్రుఘ్నుడు కూడా అడవిలోనే ఉంటాడు. మేము ఇద్దరం జడలు కట్టుకుని మునివృత్తి అవలంబిస్తాము. అయోధ్యలో రాజులేడు, సైన్యము లేదు, పరిపాలన లేదు. అరాచకం ప్రబలుతోంది. ఈ విషమ పరిస్థితులలో నైనా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టడా? ఈ మూలంగానైనా రాముడు రాజ్యపాలన చేపడితే అయోధ్య ప్రజలే కాదు, దేవతలు కూడా సంతోషిస్తారు. అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను.
రాముని వద్దకు పోయి నా తలను ఆయన పాదాలమీద పెట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్థిస్తాను. అప్పటికీ రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. రాముడు నన్ను కాదనడు. ఇదే నా నిశ్చయము అని దృఢంగా అనుకున్నాడు భరతుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 88వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 89వ సర్గ. భరతుని మాటలకు అక్కడున్నవారికి దుఃఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. శత్రుఘ్న, సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకుని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు అని అన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని పడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు. రాజకుమారులారా, మీకు మీ సైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా? గంగా తీరమున మీరు సుఖంగా నిద్రించారు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు గుహుడు. మిత్రమా, మాకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు అని అన్నాడు. వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. భరతుని ఆదేశము ప్రకారము మనమందరము భరతుని, ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి అని ఆదేశించాడు. గుహుని ఆదేశము ప్రకారము 500 పడవలను సిద్ధం చేశారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేశాడు గుహుడు. ముందుగా వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజమాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూ గంగానదిని క్షేమంగా దాటారు. ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరికొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు. అందరినీ అక్కడ విడిది చేయమని చెప్పి భరతుడు, వశిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకు వెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 89వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 90వ సర్గ. భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను, పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వశిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా తన మంత్రులు వెనుక రాగా కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వశిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వశిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు.
భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికి ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమవాసులు ఏ బాధ లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా అని అడిగాడు భరతుడు. మహారాజా, మాకు ఏ బాధ లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కాని అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్ళాడు. అది నాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి? అని అడిగాడు భరద్వాజుడు. భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవుల పాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంతమాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను, ఆచరించను. ప్రస్తుతము నేను ఇక్కడకు వచ్చిన కారణము రాముని ప్రార్థించి అర్థించి అయోధ్యకు తీసుకుని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి అని అడిగాడు. భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. రాకుమారా, నీవు ఇక్ష్వాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియను. కాని నీ శీలమును 10 మందికి తెలియజేయుట కొరకు ఆ విధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మ ప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియను. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 90వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము